అలాగే ప్రొడ్యూసర్ మన రాయలసీమ కుర్రాడే, అతనే మొత్తం ఈ సినిమాకి సంబంధించినటువంటి మూవీ మేకింగ్ కావచ్చు, తన ఆలోచన అసలు ఎందుకు రాయలసీమలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ మూవీ తీయడానికి తన వెనుకున్నటువంటి కారణాలు ఏంటో అడుగుదాం. ఏం చెప్పండి, అసలు ఈ సినిమా ప్రొడ్యూసర్గా మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా, గతంలో ఏమైనా మూవీస్ చేశారా, ఎందుకు ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవాలండి? లేదండి, ఇది నా ఫస్ట్ మూవీ అండి. ఇది నా ఫస్ట్ మూవీ. యాక్చువల్లీ ఒక లైన్ అనుకున్నాము, నేను సురేష్ అనుకున్నప్పుడు తను ఒక టైటిల్ రాచరికం టైటిల్ అనుకున్నాడు. ఇట్లా అనేసరికి నేను చెప్పాను అనమాట, నేను రాయలసీమ పర్సన్నే కాబట్టి మన ప్రాంతం నుంచి అంటే ఎవరైనా అండి వాళ్ళు పుట్టిన గడ్డ గురించి సినిమా మొదటిగా చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండే. సో దాని ప్రకారం ఒక అద్భుతంగా స్టోరీ తీసుకొని ఎవరిని ఉద్దేశించి కాకోకుండా చాలా సెటిల్డ్గా ఒక అంటే ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే అండి, ఎవరి కళల్ని మీరు చంపకండి. ఎందుకంటే వాళ్ళు నిజంగా మరి తిరిగి మీ కళల్ని చంపాలి అనుకుంటే ఎలా ఉంటుంది ఆ నొప్పి చూపించడానికి బాగా పెయిన్ తీసుకున్న ఒక పర్సన్ రివర్స్ అయితే ఎలా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ స్టోరీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఫ్యాక్షన్ స్టోరీ అనేది కాదండి, యాక్షన్ స్టోరీ. అది చాలా అద్భుతంగా ఉంటుంది. January 31 మీరు అందరూ వచ్చి ఒక్కసారి చూడండి. ట్రైలర్ సాంగ్స్ ఆల్రెడీ వచ్చాయి, మీరు చూడండి. అవి నచ్చితేనే మీరు సినిమాకి వెళ్ళండి. సినిమాకి వెళ్ళి మమ్మల్ని అందరినీ ఆదరించండి. ఖచ్చితంగా ముందుకు కూడా ఇలాంటి ఎన్నో మంచి మూవీస్ చేస్తాము. ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు 70% మంది రాయలసీమ వాళ్ళే అండి. ఎస్పెషలీ మా రైటర్ గారు, ఆయన కడపలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్న ఒక పర్సన్ ఆయన. సో చాలా కష్టపడి ఎన్నో కష్టాలు పడుతూ ఆయన ఈరోజు మంచి స్థాయిలో అద్భుతమైన రైటింగ్స్ ఇచ్చారు, స్టోరీ కానీ డైలాగ్స్ కానీ అన్ని ఇచ్చారు. సో మా కెమెరామెన్ ఆర్య సాయి కృష్ణ కూడా కర్నూలు అతను. సో ఇలా చాలా మంది ఉన్నారండి. అలా ప్రతి ఒక్కరూ కలిసి చేశాము. సో దయచేసి మీరు అందరూ Jan 31 ఈ మూవీని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాచరికం సినిమాకు సంబంధించి 70% మంది రాయలసీమ వాసులే పనిచేయడము, అలాగే